ఇండియాలోనే ఓల్డెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఏంటిది అంటే చాలామంది చెప్పేది ఏంటిది అంటే రంజీ ట్రోఫీ అని. కానీ కాదు. దానికన్నా ఓల్డ్ ఇంకా 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి బుచ్చిబాబు టోర్నమెంట్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. ఇదే ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రికగ్నైజ్డ్ టోర్నమెంట్ ఇన్ ఇండియా. సో తమిళనాడు నుంచి 2 టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ రిమైనింగ్ స్టేట్స్ నుంచి హైదరాబాద్, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర చాలా స్టేట్స్ వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్ ఈస్ రంజీ ట్రోఫీకి ఒక సెలెక్షన్ మాదిరిగా ఈ టోర్నమెంట్ అనేది యూజ్ అవుతుంది చాలా టీమ్స్కి. ఈ ఇయర్ యాక్చువల్గా హైదరాబాద్ గెలిచింది, ఫైనల్కి వచ్చింది హైదరాబాద్ అండ్ ముంబై. అండ్ నోటబుల్ ప్లేయర్స్ సర్ఫరాజ్ ఖాన్, గైక్వాడ్ అండ్ పృథ్వీ షా చాలామంది ఆడతారు. చాలా హిస్టరీ ఉంది. 2017 వరకు 1903 నుంచి 2017 వరకు దీన్ని కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేసింది తమిళనాడు క్రికెట్ లీగ్. కానీ దాని తర్వాత టీఎన్పిఎల్ రావడం వల్ల దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం దీన్ని ఆపినారు. మళ్ళీ 2023 నుంచి దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఓకేనా. సో దీనికి చాలా హిస్టరీ ఉంది అండ్ ఇట్ ఈస్ చాలా స్టేట్స్కి ఇది ఈ ప్లేయర్స్ని వాళ్ళు రంజీ ట్రోఫీ సెలెక్షన్కి యూస్ చేస్తారు. Hope this is useful and informative.